ఈరోజు సజ్జన సాంగత్యం కమలా గోవింద్ గారు వచ్చారు. ఆకర్షణ సిద్ధాంతం కోసం ఆవిడ మనకి ఎంతో చక్కగా జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈరోజు మన జూమ్ సెక్షన్కి వచ్చి ఉన్నారు. ఆవిడకి స్వాగతంగా మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. ఇంత గొప్ప జ్ఞానంతో బ్రహ్మస్ పితామహ పత్రి స్వర్ణమాన పత్రిని కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం మేడం. ఓ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సన్నమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతినిత్యం జరిపిస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఆకర్షణ సిద్ధాంతం అన్న టాపిక్ దాని గురించి తెలుసుకుందాం. అసలు ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమి, దాన్ని ఏ విధంగా మనం మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు అనేది చూద్దాం. అంటే ప్రతి ఒక్కటి మన జీవితంలో మనం ఏదేదైతే అనుభవిస్తున్నామో, ఏదేదైతే పొందుతున్నామో, ప్రతీది మనం ఆకర్షించుకుంటున్నాం. ప్రతీది మనం అనుభవించే ప్రతీది, మనం ఎదుర్కొంటున్న సంఘటనలు, పరిస్థితులు, ప్రభావాలు అన్నిటినీ మనమే ఆకర్షించుకుంటున్నాము. ఎలా అంటే ఒక చిన్న కథ ద్వారా మనం చూద్దాం. అందరికీ తెలుసు అల్లాదిన్ అద్భుత దీపం. ఆ ఒక కథ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే అల్లాదిన్ ఒకానొక సమయంలో ఒక దీపం దొరుకుతుంది. మట్టిలో కూరుకుపోయిన ఒక దీపం దొరికినప్పుడు దాన్ని బయటకు తీసి దాన్ని క్లీన్ చేస్తాడు అతను. ఆ మట్టినంతా క్లీన్ చేసినప్పుడు, ఆ దీపానికి పట్టిన మట్టినంతా అతను దులిపేసినప్పుడు అందులోంచి ఒక భూతం వస్తుంది. అదేం చెప్తుందంటే, అది ఎప్పుడు ఒకే మాట చెప్తా ఉంటుంది, నీ ఒక ఆశే నా ఆజ్ఞ, నువ్వు నన్ను ఆజ్ఞాపించు, తీర్చడం నా పని, నువ్వు అడగడమే తరువాయి, తీర్చడం నా పని అంటుంది. అదే జీని. ఆ భూతం పేరు జీని. ఎప్పుడు ఒకే మాట చెప్తుంది అది. దాన్ని నోటి నుంచి వేరే మాటే రాదు. నువ్వు ఆజ్ఞాపించు, నీ కోరిక ఏముందో అది నాకు చెప్పు, నేను తీరుస్తాను. యువర్ విష్ ఈజ్ మై కమాండ్. నువ్వు ఏది కోరుకుంటావో, నీ ఒక ఆలోచన ప్రకారం, నీ కోరిక ప్రకారం నువ్వేది కోరుకున్నా ఆ తీర్చే బాధ్యత మాత్రం నాదే, నన్ను ఆజ్ఞాపించు నువ్వు అంటుందన్నమాట. దాన్ని మరింత మనం లోతుగా గమనిస్తే, మనం కోరే కోరికలకు అంత ఉండాల్సిన అవసరం లేదు. కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టండి అంటుంటారు. కోరికలు ఎక్కువ చాంతాడంతా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కోరిక తీరగానే మరొక కోరిక, ఆ లిస్టు అలా పెరుగుతూ పోతుంది అని చెప్పుకుంటుంటాం. కానీ నీ కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదు అంటుంది జీని. ఈ విశ్వం కూడా అదే అంటుంది. నువ్వేమైనా కోరుకో, దానికి అడ్డుపుల్ల వేసేది కూడా నీవే. నీవు ఏది కోరుకున్నావు అది నీ జీవితంలో జరగలేదు అంటే దానికి అడ్డుపుల్ల వేస్తున్నది కూడా నీవే అని చెప్తుందన్నమాట. ఇది మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు అల్లాదిన్ తనకేం కావాలో నిరంతరం కోరుతూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. జీని తీరుస్తూనే ఉంటుంది. జీసస్ కూడా అదే కదా చెప్పేది, మీరు అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తెరవబడుతుంది. జీసస్ ఒక కమాండ్మెంట్ లో ఉన్న ఒక సూత్రం ఇది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని చెప్తారు కదా. అమ్మ మనకు జన్మనిచ్చినా మన ఆకలి గురించి మనకే తెలుసు. మనం అడిగితేనే అన్నం పెడుతుంది. అమ్మ ఆకలింది అన్నం పెట్టంటే పెడుతుంది. అలాగా నీకేం కావాలో అది నువ్వు అడగడమే తరువాయి, ఇవ్వబడుతుంది. తలుపు తట్టండి తెరవబడుతుంది అని చెప్తాడు జీసస్. అలాగే ఈ ఒక సృష్టి అనేది ఎంతో అనంతమైంది, విస్తృతమైంది.
ఎంతో విశాలమైంది కూడా, ఒక పెనుభూతం లాంటిది ఈ యొక్క విశ్వము. ఈ సృష్టిని మనం ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. రక్షకుడని, చైతన్యమని, ఊర్ధ చైతన్యమని, దైవమని, ఇలా ఎన్నో రకాలుగా కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ యొక్క అద్భుతమైన కథ ఏం చెప్తుందంటే, మీ యొక్క జీవిత సర్వస్వాన్ని అంతటిని కూడా నువ్వు ఎలా సృష్టించుకోవాలో తెలుపుతుంది. నీ జీవిత సర్వస్వాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. ఈ ఒక చిన్న అల్లాదిన్ అద్భుత దీపం కథ మనకు చెప్తుందనమాట. జీని మీ యొక్క ఆజ్ఞలను పాటించడమే, అది తూచ తప్పకుండా పాటించడమే దాని పని. ఆ జీనియే ఈ ఒక విశ్వం, ఆ జీనియే ఈ ఒక సృష్టి. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఆలోచన. అల్లాదీన్ కోరికలు కోరుతూనే ఉంటాడు. నీ యొక్క ఆలోచన అనేది అల్లాదీన్ లాంటిది. అదే ఆకర్షణ సిద్ధాంతం అనేది. మీరు ఆలోచించే ప్రతిదీ, మీరు పలికే ప్రతి విషయము, ప్రతి ఆజ్ఞలను జీని వింటుంది. అంటే ఈ విశ్వము వింటుంది నువ్వు పలికే ప్రతి మాటని, మీ ఆలోచనని. మీరు సృష్టికే అధిపతులు. జీని మీ సేవకుణ్ణి. మీ ఆజ్ఞలను ఎప్పటికీ ప్రశ్నించదు జీని. మీ ఆలోచనలు ఏ విధంగా మేనిఫెస్ట్ చేయాలో అనేది మాత్రమే చూస్తుంది. అంటే ప్రజలను, పరిస్థితులను, సంఘటనలు మీ వైపుకి ఏ విధంగా ఆకర్షణ చేయాలో అనేది అది చెప్తుంది. అంటే మనం చూడండి, ఎప్పుడైనా అనుకుంటాము ఫలానా వ్యక్తి చాలా రోజులైంది కలిసి, మనం కలిస్తే బాగున్నాం, మాట్లాడుకుంటే బాగున్నాం, లేదంటే ఫోన్ చేద్దామనో, ఏదో ఒక విధంగా మనకు ఆలోచన తడుతుంది. మనం ఫోన్ చేయడం అన్నా మర్చిపోతుంటాము, లేకపోతే ఏదో పనిలో పడితే మనము నెగ్లెక్ట్ చేస్తాం. ఆ వ్యక్తి మనకు ఫోన్ చేయడమో, లేకపోతే మనకు తారసపడమో, ఎక్కడో ఒక చోట కలవడమో, లేకపోతే సడన్ లో మన ఇంటికే రావడము ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది కదా. మనం ఇందాకే అనుకున్నాము, నిన్ననే అనుకున్నాము, నీ గురించి అనుకున్నా, ఫోన్ చేద్దాం అనుకుంటానే మర్చిపోయినా నీవే వచ్చావు అని మనం ఎన్నోసార్లు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అంటే ప్రతి ఒక్కటి మనం మన ఆలోచనని అక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం, సృష్టించుకుంటున్నాం. చేత్ మాస్టర్ కూడా అదే అంటారు, మీ సృష్టికి మీరే కారకులు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ప్రతి ఒక్క సంఘటనని మీరే సృష్టించుకుంటున్నారు. యద్భావం తద్భవతి. సృష్టి నియమాల్లో ఒకటి ఆకర్షణ సిద్ధాంతం అనేది. మరి మీ జీవితంలో వేటిని ఆకర్షించాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? మీకు ఇంకా ఎక్కువ విజయాలు ప్రాప్తించుకోవాలనుకుంటున్నారా? అసలు నిజంగా మీకు ఏం కావాలి? ఇది కూడా ఒక చిన్న కథ చెప్పుకున్నాం. పక్క పక్కనే 2 ఇండ్లు ఉంటాయి. ఒకటి పెద్ద బంగ్లా, దాని పక్కనే ఒక పూరి గుడిసె. పెద్ద బంగ్లాలో రోజు ఎలా ఉంటుంది వాళ్ళ ఒక జీవితము, వాళ్ళు ధరించే బట్టలు కానీ, వాళ్ళు అనుభవించే వాళ్ళ వ్యవహార శైలి కానీ, కార్లతో తిరగడము, లగ్జరీ ఫ్రెండ్స్, వాళ్ళ నగలు, వచ్చిపోయే బంధువులు, అలా రోజు పక్కనుండే పూరి గుడిసెల వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. రోజు ఇవే మాటలు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు చూసారా ఆ ఇంట్లో ఇల్లాలు ఆవిడని చూసారా, రోజు ఆవిడ పట్టు చీరలే కడుతుంది, ఎన్ని నగలు వేసుకుంటుందో. వాళ్ళ పిల్లలు చూసారా, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుతున్నారు, కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో వాళ్ళు చదువుతున్నారు. వచ్చిపోయే చుట్టాలు ఎలా ఉన్నారో, అందరూ ఆ ధనవంతులే వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళందరూ అని రోజు ఈ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఈ ఇంట్లోనే 2 అబ్బాయిలు, ఆ ఇంట్లోనే 2 అబ్బాయిలు. ఆ పిల్లలు కూడా రోజు వింటుంటారు కదా. ఆ పిల్లల నోటి నుంచి కూడా ఎటువంటి మాటలు వస్తుంటాయి. కానీ అమ్మ,
మేము పెద్ద అయిన తర్వాత మేము కూడా అలాంటి జీవితమే గడుపుదాము అని వీళ్ళు అంటుంటారు. ఆ పిల్లలు ఎలాగైనా మేము బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వచ్చి అమ్మ నాన్నను అటువంటి స్థితికి తీసుకెళ్లాలన్న ఒక బలమైన కాంక్ష ఈ పిల్లల్లో, పూరి గుడిసెలో ఉండే వాళ్ళ పిల్లల్లో. అవతల ఉండే వాళ్ళ పిల్లలు మేము ఎలాగో మాకు 3 తరాలు కూర్చొని తిన్న తరగనిది ఉంది, మేమేం చేసినా చెల్లుతుంది. వాళ్ళు జల్సాలు చేయడంలో మునిగిపోయారు ఆ పిల్లలు. కానీ ఈ పిల్లల ఆలోచన ఎలా ఉంది, అలాగే పెరిగి పెద్దయ్యారు. ఆ పిల్లలు జులాయిగా తిరిగి వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. అదే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటే ఇలాంటివి. ఈ పూరి గుడిసెలోని వాళ్ళు మంచి పొజిషన్లోకి వచ్చి ఆ ఒక జీవితాన్ని, బంగ్లాలో ఉండే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అమ్మ నాన్నకు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనని వాళ్ళు వాస్తవీకరించుకున్నారు. ఇక్కడ వీళ్ళు జులాయిగా తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నారు. క్రమశిక్షణ లేకుండా, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా. అంటే ఇక్కడ ఏమంటే మన ఆలోచనే మన వాస్తవము. మనం ఏదైనా మనం సృష్టించుకోవచ్చు. కొన్ని ఇండ్లలో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఎక్కడైతే అనారోగ్యాల గురించి మాట్లాడుతూ ఉంటారో, ఎక్కువ ఇంట్లో అవే విషయాలే మాట్లాడుతూ ఉంటారో, అక్కడ ఆ ఇండ్లలో అనారోగ్యాలే ఎక్కువ ఉంటాయి. గమనించండి. ఎక్కడ సంపద గురించి మాట్లాడుతూ ఉంటారో అక్కడ సంపదనే ఎక్కువ ఉంటుంది. సంతోషం గురించి, ఆనందం గురించి ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఆనందమే ఉంటుంది. అంటే మనం పలికే పలుకులు కూడా విశ్వం వింటుంది. అక్కడ అక్కడ తన తరతమ భేదాలు ఏం చూడదు. నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావు, ఏ పదాలు పలుకుతున్నావు, అవి మాత్రమే తీసుకుంటుంది. వాటిని నీ జీవితంలో సృష్టి జరిగేలాగా చేస్తుంది. ఇలా ఆర్థిక పరమైన అద్భుతాలను, ఆరోగ్యం తిరిగి ప్రాప్తించే అద్భుతాలను, మానసిక జాడ్యాలు సమిసిపోయే అద్భుతాలను, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అద్భుతాలను మనం సృష్టించుకుంటున్నాం. మన చేతుల్లోనే ఉంది మన జీవితం. మనం ఏ విధంగా గడపాలి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనకు ఎప్పుడు అర్థమవుతున్నాయి? ఈ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాతే మనకు అర్థం కావడం మొదలయ్యాయి. మన జీవితాలను మనము దుఃఖభాజితం చేసుకోకూడదు. లేకపోతే ఎక్కడ చూసినా ఆ ఇంట్లో అత్త కోడళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు. అవి టీవీలో సీరియల్ చూస్తారా, సినిమాలు చూస్తారా, అలాగే వాళ్ళ జీవితాలు కూడా గడిచిపోతుంటాయి అన్నమాట. వాళ్ళు ఫ్రెండ్లీగా, ఎక్కడ మనం ఫ్రెండ్లీనెస్ చూడం అసలు. మనం ఒక ధ్యాన ప్రపంచంలో తప్ప బయట సామాన్యుల జీవితాల్లో ఒక ఆనందకరమైన, స్నేహపూర్వకమైన సన్నివేశాలు చూడం. గమనిస్తేనే అర్థమవుతుంది. అలా మనమంతా ఒకే అనంతమైన శక్తితో కలిసి పనిచేస్తున్నాము. గ్రూప్ సోల్స్ మనమందరం కలిసి ఒక చోట ఒక గ్రూపుగా ఏర్పడి వర్క్ చేస్తున్నాము అంటే ఈ లోక కళ్యాణకారకమైన పనులు అంతా ఒకే చైతన్యంతో ఉండేవాళ్ళము. ఒకే చైతన్యంతో ఉన్నాం కాబట్టి కలిసి పనిచేయడం జరుగుతుంది. ఒకే ప్రకృతి నియమాలతో మనందరము మనల్ని మనం నడిపించుకుంటున్నాము. మనమందరం గ్రూప్ సోల్స్ ఒక గ్రూపుగా ఏర్పడి ఈ యొక్క లోక కళ్యాణం అంటే మనం ఇప్పుడు చేస్తున్నాం జ్ఞాన ప్రచారము, జ్ఞాన ప్రచారము, జ్ఞానాన్ని పంచుకోవడం ఒకరికొకరు ఇలా చేసుకుంటున్నామంటే మనల్ని మనము ప్రకృతి నియమాలతో కలిసి నడిపించుకుంటున్నాం మనం. లేకపోతే సాధ్యమయ్యేవి కాదు ఇవన్నీ. మన జీవితంలో ప్రవేశిస్తున్న ప్రతి విషయమే మనం ఆకర్షించుకుంటున్నాము. ప్రతి విషయాన్ని మనసులో ఊహించుకోవడం వల్ల, భావనల వల్ల, ఆలోచనల వల్ల మనం సృష్టించుకుంటున్నాము. ఈ భూమండలంలో జన్మించి నడయాడిన ప్రతి మాస్టరు కాలం మొదలైనప్పటి నుంచి, భూమి మీద కాలం అనేది మొదలైనప్పటి నుంచి, భూమి మీద మానవుడు ఎప్పుడైతే దింపబడ్డాడో 84 లక్షల జీవరాశుల్ని దాటుకొని మానవుడుగా జన్మ తీసుకోవడం జరిగింది.
అని మొట్టమొదటి మానవుడిగా రూపుదిద్దుకున్న క్షణం నుంచి కూడా ఈ విశ్వంలో ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంది. ప్రతి ఒక్క మాస్టరు ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆకర్షణ సిద్ధాంతాన్నే బోధిస్తూ వచ్చారు. కాలం మొదలైన నాటి నుంచి, అంటే యుగాలు గడిచిపోయినాయి. మానవ సృష్టి జరిగి యుగాలే గడిచిపోయినాయి. అప్పటి నుంచి కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఉంది, కానీ ఎవరికి తెలీదు. ప్రతి ఒక్కటి మనమే ఆకర్షించుకుంటున్నామన్న విషయమే తెలీదు. అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ కూడా ఉంటుంది. మన జీవితంలో ప్రతి క్షణాన్ని, ప్రతి చిన్న వస్తువుని, ప్రతి అనుభవాన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క సంపూర్ణ ఆజ్ఞను పాటించే సృష్టి మనకు నిర్ణయిస్తోంది. సృష్టిలో సమస్తం ఉంది. ఈ విశ్వంలో లేనిది లేదు. మన కంటికి కనపడదు. మనం భూమి మీద నీటి శాతం ఎంత ఉంది? మనకు 80% వాటరే ఉంది భూమి మీద. కానీ ఈ ఒక సృష్టిలో అందుకు 3 రెట్ల వాటర్ ఉంది పైన ఆస్ట్రల్గా. మనకు కనిపిస్తుందా? అది కనిపించదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మనము వేడి భరించలేకపోతున్నామంటే ఆ ఒక తేమ శాతం లేదు అని చెప్తున్నాం. వాతావరణంలో తేమ లేకపోవడం వల్ల వేడి అనేది వస్తుంది. ఈ భూమి మీద ఎంతైతే ఉందో వాటర్ నీళ్ళు అనేది ఆకాశంలో అంతకు 3 ఎక్కువ ఉంది. అంటే సృష్టిలో లేనిది లేదు, సమస్తము సమృద్ధిగా సృష్టిలో ఉంది. అది మనం దించుకోవడం మన బాధ్యత, మన జీవితంలోకి తెచ్చుకోవడం మన బాధ్యత. నువ్వేమైనా కోరుకో, మంచి కోరుకున్నా మంచి వస్తుంది, చెడు కోరుకున్నా చెడు వస్తుంది. మీరెక్కడున్నా, మీరెవరైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా అది శక్తివంతమైన నియమము, అది వర్తిస్తుంది మీ ఆలోచనల ద్వారానే. మీరు చలించేది కూడా మీ ఆలోచనల ద్వారానే. మనం ప్రపంచంలో గమనించినప్పుడు 1% జనాలు 96% జనాలు ఆకర్షిస్తున్న సంపదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మరి ఎలా సాధ్యమైంది ఇది? 1% మాత్రమే. మొత్తం 96% ఉన్న ప్రపంచ జనాభాలో ఇంతమంది సంపదని ఆ 1% జనాలు మాత్రమే సంపాదించుకుంటున్నారు. ఎలా? వాళ్ళొక ఆలోచనలు, వాళ్ళొక మాటలు, నిరంతరము వాళ్ళ ఆలోచనల్లో ఇదే ఉంటుంది. సామాన్యులకు సంపన్నులకు ఉన్న తేడా ఇదే. అంటే వారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళంతా పెద్ద పెద్ద ఐడియాలు, పెద్ద పెద్ద విషయాల గురించే వాళ్ళ ఆలోచన ఉంటుందన్నమాట. అంతమందికి నేను పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలనో, పెద్ద ఇంకొక కంపెనీ పెట్టాలనో, ఇంతమందిని నేను వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనో, వాళ్ళ శాలరీస్ ఈ విధంగా ఉండాలనో, వాళ్ళకి ఇన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలనో, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలంతా ఈ విధంగానే. అటువంటి వాళ్ళనే ఆకర్షించి వాళ్ళ ఐడియాలని కూడా వాళ్ళు తోడు తెచ్చుకొని అవి మేనిఫెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అంత సంపదను ఆకర్షించుకుంటూ ఉంటారు, సంపాదిస్తుంటారు. సామాన్యులు 96% జనాలు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తుంటారు? రేపటి గురించి. ఈరోజు గడిచిపోతే చాలు, రేపు గడవడానికి ఏ పని చేయాలో, ఏ పని చేస్తే పూట గడుస్తుందో, వీళ్ళ మాటలు, వీళ్ళ ఆలోచనలు కూడా ఈ విధంగానే ఉంటాయి. ప్రతి ఒక్కరిని గమనిస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ నడక, వాళ్ళ నడత అన్నిటిని గమనిస్తే ఈ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకు వాళ్ళు అక్కడే అలాగే ఉంటున్నారు, వీళ్ళు ఇలా పెరిగిపోతున్నారేమి అనేదే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆకర్షణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ విశ్వంలో ఆ సంపదలు అనంతంగా వాళ్ళు ఆకర్షించుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకించే ఏ ఆలోచన మనసులో రాకుండా చూసుకోవాలి. మన ఆలోచనలన్నీ ప్రధానంగా సంపదల గురించే ఉంటుంది. దాని పట్ల తీవ్రంగా ఉన్నప్పుడు వాటిని మనం
ఆకర్షించుకుంటాము మన జీవితంలో. కొంతమంది వ్యక్తులు ఉంటారు, చాలా తక్కువ సమయంలో బాగా సంపాదించేసుకుంటారు, సంపన్నులు అయిపోతారు. మరి ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు సంపన్నులు అయింటారో, అంత ఫాస్ట్‌గా కూడా ఉన్నదంతా వాళ్ళు కోల్పోతారు. మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పోతుందేమో అన్న ఒక ఆలోచన, ఒక భయం, దానివల్ల పోగొట్టుకుంటారు. నేను ఇది సంపాదించాను, బాగా వచ్చేసింది, సంపాదన అంతా బాగా వచ్చేసింది, హాయిగా గడపాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకేదో చేయాలి అన్న ఆలోచన కాకుండా ఎట్లొచ్చింది అట్లా వెళ్ళిపోతుందేమో అన్న భయంతో పోగొట్టుకుంటారు. ఒక వ్యక్తి అలాగే, అతను ఒక డాక్టరు, బాగా సంపాదిస్తున్నాడు, మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అతనికి భయం, ఎక్కడ దొంగలు పడతారేమో. రోజు 2 తాళాలు, 3 తాళాలు ఏసిపోతుంటాడు. దాన్ని మళ్ళీ లాగి లాగి చూసి వేస్తుంటాడు. లాగి చూస్తుంటాడు. కొంత ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ లాగి చూస్తుంటాడు. అలా చేస్తుంటాడు. అది కొన్నాళ్ళకు అది ఆటోమేటిక్‌గా 2 తాళాలు, 3 తాళాలు కూడా పగలగొట్టి దోచుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ ఒక వైబ్రేషన్, ఆ ఒక ఎనర్జీస్, ఆ ఫ్రీక్వెన్సీని వాడు రిలీజ్ చేస్తారనమాట. అది ఆటోమేటిక్‌గా అవి జరుగుతాయన్నమాట. అది సంపాదించుకుంది కోల్పోతామేమో అని భయకంపితులై పోగొట్టుకుంటుంటారనమాట. గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, మీరు ఎలాంటి ఆలోచనకైనా ఈ సిద్ధాంతం స్పందిస్తుంది. మీ ఆలోచనే మీ సృష్టి. దీన్ని ఇంకా మరింత సరళంగా చెప్పాలంటే, మిమ్మల్ని అయస్కాంతంగా ఊహించుకుంటే, తెలుసు కదా! ఆ ఒక మ్యాగ్నెట్ పవర్ అనేది ఐరన్ అన్నిటిని అది లాగేస్తా ఉంటుంది, పట్టేసుకుంటా ఉంటుంది. అలాగా మనమే అయస్కాంతం అయిపోతే, అలా ఊహించుకుంటే, నిజంగా మీరే అత్యంత శక్తివంతమైన అయస్కాంతం లాంటి వారు. ఆకర్షించుకునేందుకు సంధించే అస్త్రాలే మీ ఆలోచనలు. మీకు దుఃఖాన్ని కలిగించే విషయాలు ఎప్పుడైనా గమనించండి. మీరు వాటి గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, మీ యొక్క స్థితి అంత అధ్వాన్నంగా, మరింత అధ్వాన్నంగా తయారైపోతా ఉంటుంది. అసలు గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దుఃఖము కలిగినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారేమో, ఎవరైనా అన్నారని దాన్నే పట్టుకొని దుఃఖం పడడము. కొంచెం అనంటే దాన్ని మరింత ఊహించుకొని రకరకాలుగా దాన్ని కథలల్లుకొని దాన్ని పెద్దది చేసుకోవడం. ఈ విధంగా ఆలోచించి భయపడుతూ దుఃఖాన్ని మరింత పెంచేసుకుంటూ, అదే దాని గురించి ఆలోచన చేస్తుంటే అది మరింత ఇంకింత దుఃఖానికి దారితీస్తుంది. మరింత కృంగదీస్తుంది, నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే మీరు ఆ దుఃఖాన్ని ఆకర్షిస్తున్నారక్కడ. దాని గురించి ఆలోచన చేస్తున్నారు. దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటారో, దేని గురించి ఎక్కువ ఎటువంటి పదాలని మాట్లాడుతూ ఉంటారో, అవే ఖచ్చితంగా జరుగుతాయి. మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత కొంచెం మన ఎనర్జీ పెరుగుతుండగా మనం పరిసరాలను బాగా గమనిస్తూ ఉంటామనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళ ఎవ్వరి జీవితంలో మనం అడుగు పెట్టకపోయినా, వేలు పెట్టకపోయినా అబ్జర్వేషన్ అంటూ బాగా పెరుగుతుంది గదా! ఆ అవేర్‌నెస్ బాగా పెరుగుతుంది గదా! వాళ్ళు మాట్లాడే మాటల్ని, వాళ్ళ ప్రతి ఒక్కటిని గమనిస్తుంటాం గదా! మనం మాట్లాడే మాటల్ని కూడా మనం గమనించుకుంటాం గదా! ఆ డిఫరెన్స్ మనకు ఈజీగా తెలిసిపోతా ఉంటుంది గదా! వాళ్ళు ఏదైతే మాట్లాడుతుంటారో వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఇళ్ళల్లో అవే జరుగుతూ ఉంటాయి. గమనించండి. ఒక ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్లి అడుగుతాడనమాట. గురువుగారు, మనుషులకే గురువు ఎందుకుండాలి? ఏ జంతువులకు గురువు లేడు కదా! ఈ మనుషులకు మాత్రమే గురువు ఎందుకుండాలి? అన్నప్పుడు ఆ గురువు, "నువ్వేం చేస్తుంటావు నాయనా?" అంటే, "నాకొక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది గురువుగారు" అని చెప్తాడు. "సరే, రేపు ఆదివారము నీ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసి ఉంచు. నేనొస్తాను" అని చెప్తాడు.
ఆ ఒక ఆదివారము అక్కడ ఏ జనాలను లోపలికి అలో చేయకుండా ఓపెన్ చేసి ఉంచుతారు. అప్పుడు ఆ గురువు గారు వస్తారు. వచ్చిన తర్వాత ఒక కుక్కని లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి వెళ్ళిన కుక్క మొత్తం అన్ని ఫ్లోర్లు అంతా చుట్టేసి అరగంటలో బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక ఆవుని పంపిస్తారు. ఆవు మొత్తం అన్ని ఫ్లోర్లు చుట్టేసి అది కూడా ఒక అరగంట బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక వ్యక్తిని పంపిస్తారు. నీకేం కావాలో అవి తెచ్చుకో, నీ ఇష్టం, ఆ షాపింగ్ కాంప్లెక్స్ నీదే, నీకు కావాల్సింది ఏదైనా సరే నువ్వు తెచ్చుకోవచ్చు ఫ్రీగా అని చెప్తే అతను లోపలికి వెళ్తాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, సాయంత్రం అవుతూ వస్తుంది. ఆ వ్యక్తి బయటికే రాడు. ఏమైంది చూద్దామంటూ వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. అతను తల పట్టుకొని కూర్చున్నాడు ఒక చోట. అదేంటయ్యా, నీకు చెప్పాం కదా, నీకు కావాల్సింది ఏది కావాలంటే అది నువ్వు పట్టుకురావచ్చు అని. స్వామి, మీరేం చెప్పారు అన్ని ఫ్రీగా నీకు కావాల్సినవి తెచ్చుకోవచ్చని, ఏది తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని కావాలనిపిస్తుంది, కానీ ఏది పట్టుకోవాలో ఏది తీసుకోవాలో ఏది వద్దో నాకు అర్థం కాకుండా తల పట్టుకొని కూర్చున్నాను. ఎందుకేనయ్యా గురువు కావాలనేది? కుక్కకి జంతువులకు గురువు అక్కర్లేదు. కుక్క తనకేం కావాలో అది తినేసి వెంటనే వచ్చేసింది. ఆవుకి ఏం కావాలో గడ్డి అది తినేసి వెంటనే వచ్చేసింది. కానీ బుద్ధి ఉన్న మానవుడు, జ్ఞానం ఉన్న మనిషి తనకేం కావాలో తెలియలేకుండా తల పట్టుకు కూర్చున్నాడు. అది చెప్పడానికే, అతనికి ఆ జ్ఞానం ఇవ్వడానికే గురువు అనేవాళ్ళు ఉండాలి అని చెప్తాడనమాట. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ విధంగా నీకు ఏం కావాలో నీకు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ దారి వెంబడి వెళ్తావు, ఆ మార్గం వెంబడి. ఆ మార్గదర్శకులైనా ఉండాలి, లేకపోతే నీవైనా ఆ జ్ఞానాన్ని సంపార్జించుకొని ఉండాలి. కాబట్టి నువ్వు ప్రతి ఒక్క ఆలోచనను కూడా నువ్వు నీకు కావాల్సిన విధంగా నువ్వు సృష్టించుకోవాలి, దాన్ని దర్శించాలి ముందు. ఇక్కడ ఊహ, ఇమాజినేషన్ అనేది బాగా పనిచేస్తుంది. మీ జీవితంలో గొప్పగా భావించేవి, భావించనివి అన్నీ కూడా దీని మూలంగా జరుగుతాయి. మీరు ముందు మీ మనసులో దర్శించుకోగలిగితే చాలు. మీ మనసులో అది ముద్రించుకోవాలి. నీకు ఏం కావాలి? నువ్వు డబ్బు కావాలంటే డబ్బు చూస్తూ కూర్చోరాదు అక్కడ. డబ్బు కావాలి. ఆ డబ్బు ద్వారా నీవు అనుభవించే విషయాలను నువ్వు దర్శించాలి. డబ్బు వస్తుంది. దాన్ని అంతా మనం అక్కడ బీరువాలో అవి కట్టలు కట్టలు పెడుతున్నట్టు ఊహించుకోరాదు. అది ప్రవాహం, చంచలము. డబ్బు అనేది చంచలమైనది. అది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్క చోట నిలకడ లేనిది, అది ఒక చోట నిలబడదు. ఆ ఒక వచ్చిన డబ్బు ద్వారా నేనేమి అనుభవించగలను? నేను ఏమి అనుభవించాలో దాన్ని మీరు ఊహించుకోవాలి, దర్శించాలి. దాని ద్వారా ఏం కొనగలము? ఒక ఇల్లు కొనాలి. ఆ ఇంట్లో ఎంత పెద్ద ఇల్లు కొనాలి? ఆ ఇంట్లో ఎటువంటి ఫర్నిచర్ ఉండాలి? ఎలా ఎంజాయ్ చేయాలి? ఏమేం పెట్టుకోవాలి అందులో? మేము నివాసం ఉన్నప్పుడు మేము ధరించేటివేమి? మనము కార్లలో తిరగాలి, అక్కడ తినాలి, అక్కడ మీ మీ ఇష్టము, మీకు ఏమేమి కావాలో, ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో దాన్ని దర్శించుకున్నప్పుడు ఆ ఒక డబ్బు అనేది ప్రవహిస్తుంది. ఆ ఒక ఊహ అమోఘంగా పనిచేస్తుంది. అవన్నీ మీ చేతుల్లోకి వచ్చినట్లు మీరు అలా దర్శించుకున్నప్పుడు మాత్రమే. ఇది అత్యంత శక్తివంతమైన నియమం ఇది. దీని ప్రకారమే మీ ఆలోచనలు మీ జీవితాల్లో విషయాలుగా రూపుదిద్దుకుంటాయి. ఈ విషయాన్నే మీరు పదే పదే ఉచ్చరించుకోవాలి. మీ చైతన్యంలో ఇంకిపోవాలి. దాన్ని ఏ విధంగా నేను జీవితంలోకి తెచ్చుకోవాలి అని. ఒకవేళ ఒకే రకమైన పదాలు, ఒకే రకమైన ఊహలు పదే పదే చేస్తుంటే అవే తరంగాలను మీరు విశ్వంలోకి ప్రసరింపజేస్తున్నారు. అప్పుడు అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెద్ద న్యూ బ్రాండ్ కార్ కావాలి, లేకపోతే మీకు కావాల్సిన
మీ జీవితంలో ఇంకేదేది అనుభవించాలనుకుంటున్నారో వాటి గురించి, లేకపోతే మీరు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే మీరు సోల్మేట్ ని కలుసుకోవాలనుకుంటున్నారా, ఇలాంటి ఒక ఊహల్ని మీరు చేస్తూ ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా జరుగుతాయి మీ జీవితంలో. అవన్నీ మీ వైపుకే, అలాంటి సమాంతరమైన వాటిని మీరు ఆకర్షిస్తారు. ఏదైతే మీరు ఊహ ఊహిస్తున్నారో, ఏదైతే ఇమాజినేషన్ చేసుకుంటున్నారో, ఏదైతే మీరు కోరిక కోరుకుంటున్నారో అదంతా మీ వైపుకి ప్రసరిస్తూ ఉన్నారు, ఆకర్షించుకుంటున్నారు. అలా మనసులోంచి వెలువడే మనశ్శక్తి యొక్క ప్రకంపనాలు చాలా 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 సూక్ష్మమైనవి. ఈ ఉనికి సర్వస్వంలోనూ అవి అత్యంత శక్తివంతమైనవి. మీ జీవితం సర్వ సంపదలకు నిలయమైందని మీరు దర్శించాలి. నేను సర్వశక్తివంతుడిని, సర్వ సంపదలు నా దగ్గర ఉన్నాయి అన్న ఒక ఊహ మీరు పెట్టుకోవాలి. అప్పుడు వాటినే మీరు ఆకర్షించుకుంటారు. ఇది అన్ని సమయంలో అందరికీ వర్తిస్తుంది ఈ నియమం. ఎవరో కొంతమందే కారణ జన్మలో వారికి మాత్రమే ఇవి జరుగుతాయి, మాకెక్కడ జరుగుతాయి? నీ పదాలే నీ జీవితము. అందరూ కారణ జన్మలే. కారణం లేకుండా ఎవరు భూమి మీదకి రారు. ప్రతి ఒక్కరికి ఒక కారణం అంటూ ఉంటుంది, ఒక కార్యం అంటూ ఉంటుంది. అది నెరవేర్చుకోవడానికే, అనుభవాలు పొందడానికే వచ్చున్నాం మనం. ఎవరో ఒక్కరు కాదు కారణ జన్మలు. కాబట్టి ప్రతి ఒక్కటి నేను సమృద్ధి సంపదకు నిలయము నా జీవితము, నేను సంపన్నత ఉంది, సర్వ సమృద్ధి నా దగ్గర ఉంది అనేసి మనం అనుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు అన్ని సమయంలో అందరికీ నియమం వర్తిస్తుంది. అందరూ వారి వారి ఆశలకు, కలలకు అనుగుణంగా మరి ఎందుకు జీవించలేకపోతున్నారు? ఎందుకంటే ఇలాగే అనుకుంటారనమాట ప్రతి ఒక్కరు. వాళ్ళేమండి, మనకెక్కడ ఆ జన్మ, కారణ జన్మలోళ్ళు. గమనించండి, ఇది ఫస్ట్ వస్తుందన్నమాట. వాళ్ళు పెట్టి పుట్టారు, మనం పెట్టకుండా పుట్టాం. ఎలాంటి ఆలోచనలు చేస్తుంటారు అంటే, వాళ్ళకి ఏదైతే వద్దో వాటి గురించే మాట్లాడుతుంటారు, వాటి గురించి ఆలోచిస్తుంటారు. వారికి ఏం కావాలో వాటి గురించి మాట్లాడరు అసలు. మీకు ఏం కావాలో వాటి గురించి ఆలోచించండి. మీరు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్ళని గమనించండి. వాళ్ళకి ఏదైనా బిస్కెట్ కావాలన్నా, చాక్లెట్ కావాలన్నా అడుగుతారు, మారం చేస్తారు. లేదన్నా అయిపోయినాయిలే, మళ్ళీ రేపు తెద్దాము. ఉన్నాయి, ఇవ్వు, ఉన్నాయి. వాళ్ళ నోటి నుంచి లేదనే మాట రాదు. ఉన్నాయి, వెతుకు, వెతికితే అప్పుడు దొరుకుతుంది, నాకు ఇవ్వు, ఉన్నాయి ఇవ్వు అన్న మాట తప్ప లేవు అన్న మాట పిల్లల్లో రాదు. పసిపిల్లలు ఇంట్లో ఉంటే అర్థమవుతుంది. వెతుకు, ఎక్కడన్నా దాచిపెట్టినావేమో వెతుకు, దొరుకుతుంది, ఇవ్వు నాకు అని అడుగుతూ మారం చేస్తారనమాట. ఆ విధంగా నువ్వు మారం చెయ్యి, నాకు కావాల్సిందే, నాకు ఇవ్వు నువ్వు. నీ ఆలోచనలో అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇవ్వబడుతుంది. కాబట్టి నీకు ఏం కావాలో దాని గురించి ఆలోచించు. మీరు ప్రసారం చేసే ఆలోచనల్ని, మీరు పలికే మాటల్ని మీరే వినండి, మీకు అర్థమవుతుంది. మీ నోటి నుంచి ఎటువంటి మాటలు వెలువడుతున్నాయో, ఎటువంటి పదాలు వస్తున్నాయో. ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలా నిర్దిష్టమైంది, చాలా ఖచ్చితమైంది. అది ఏమాత్రము పొరపాట్లు జరగవు అక్కడ. తరతరాలుగా మానవ జాతిని నాకొద్దు, నా దగ్గర లేదు, నాకు చేత కాదు, నేను నీరసించిపోయాను, నాకు ఆ నొప్పులు ఈ నొప్పులు, ఇలాంటి మాటలే, ఇటువంటి అంటువ్యాధే పీడిస్తోంది, దాంతోనే జీవిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏమి వద్దో దాని గురించి ఆలోచిస్తారు. పూర్వం చూసారా, పాత వాళ్ళు ఇంట్లో బియ్యం అయిపోతే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఇంట్లో ఏమైనా సరుకులు అయిపోయినా నిండుకున్నాయని చెప్పేవాళ్ళు. వాళ్ళ నోటి నుంచి అయిపోయినాయి అనే మాట వచ్చేది కాదు. నిండుకున్నాయి, సరుకులు నిండుకున్నాయి, కుంకుమ నిండుకుంది, దీపం కొండెక్కింది,
ఆరిపోయిందనే మాట ఎప్పుడైనా విన్నారా? పాత వాళ్ళు, పెద్దవాళ్ళు. దీపం కొండెక్కిందనేవాళ్ళు. ఇంట్లో కుంకుమ నిండుకుందనేవాళ్ళు. ఇంట్లో సరుకులు నిండుకున్నాయనేవాళ్ళు. చూసారా? ఆ పదాలు, ఆ పదాలను గమనించాలి మనం. ఎందుకనేవాళ్ళు? ఇంట్లో బియ్యము, కూరలు, సరుకులు అయిపోతే అయిపోయినాయని అనేది కాకుండా నిండుకున్నాయని ఎందుకనేవాళ్ళు? వాళ్ళకి తెలీదా ఎటువంటి పదాలు వాడాలో? మరి ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు జనాలకు ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత ఈ జనరేషన్ వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలే నెగిటివ్. నాకొద్దు, నాకు చేత కాదు, నేను అంత పని చేయలేనబ్బా, నాకు అసలు ఏమాత్రం చేత కాదు, నేను అంతంత దూరం నడవలేనబ్బా, కాళ్ళ నొప్పులు. మనం ముందే ఫిక్స్ చేసేసుకుంటున్నాం మన జీవితాన్ని. మనం ఈ విధంగా మనమే ఫిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. అలాంటి అటువంటి అంటువ్యాధితోనే జీవితాలను గడిపేస్తున్నాము. అసలు వాళ్ళకి ఏమొద్దు దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించే మాట్లాడతారు, దాని గురించే అటువంటి ప్రవర్తనే ప్రవర్తిస్తారు. అటువంటి పదాలకే వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తారు. ఇటువంటి అంటురోగం నుండి మానవ జాతుల్ని విముక్తుల్ని చేసే జ్ఞానం ఇప్పుడు లభిస్తా ఉంది. ఈ ఆధ్యాత్మికతలో అడుగు పెట్టిన తర్వాతే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి పదాలు ఉచ్చరించాలి, ఎటువంటి పదాలను మాట్లాడకూడదు మనం, ఇవన్నీ మనం నేర్చుకున్నాం మన పత్రిసార్ దయ వల్ల. లేకపోతే మనం ఏమి ఊరికి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఏం రాదు జ్ఞానము. కొంచెం వింటూ ఉంటేనే, అందుకోసం మనకు త్రిరత్నాలను ఇవ్వడం: జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయంలో ఎంతో మంది మాస్టర్ల వాళ్ళ స్వయం అనుభవాలను మనం చదివి తెలుసుకుంటున్నాం. ఓ, ఈ విధంగా ఉండాలా, ఇలా మాట్లాడాలా, మన విశ్వానికి ఈ విధంగా అడగాల అనేది మనకు అర్థమవుతుంది. సజ్జన సాంగత్యంలో వాళ్ళ ఎంతో అనుభవాలను ఎంతో ఆశ్చర్యంగా వింటుంటాం మనం, వాళ్ళు పొందిన అనుభవాలు. ఇటువంటి అనుభవాలు వచ్చాయా, అయితే నేను కూడా పొందగలనేమో అన్నవి మనకు అర్థమవుతూ వస్తున్నాయి అన్నమాట. అటువంటి జ్ఞానం ఇప్పుడు దొరుకుతా ఉంది. అది మీతోనే మొదలవ్వాలి. ఈ నూతన శకారంభానికి నాంది మీరే పలకాలి. అందుకు చేయాల్సిందల్లా మీకేం కావాలో వాటిని మాత్రమే ఆలోచించండి, వాటిని మాత్రమే పలకండి. ఆకర్షణ సిద్ధాంతం అనేది అది మంచి చెడులను ఏమీ చూడదు. అది మంచి చెడుని చూసి మీకు అది కావాలా వద్దా అనేది అదేం చూడదు. అది మీ ఆలోచనలను మాత్రమే, మీ యొక్క పదాలకు మాత్రమే ప్రతిస్పందిస్తుంది. ఎటువంటి పదాలు వస్తున్నాయి ఆ పదాలని మాత్రమే పట్టుకుంటుంది సృష్టి అనేది. అవి మీకు కావాలేమో అన్నట్టుగా అది మీకు సృష్టిస్తుంది అనమాట. ఈ సృష్టి యొక్క అత్యున్నతమైన శక్తిని మీరు ఆజ్ఞాపిస్తున్నారు అన్నట్టుగా అది ఆకరణ సిద్ధాంతం పనిచేస్తుంది. ఇక్కడ వద్దు, కాదు, లేదు, లేదా రాదు లాంటి నెగటివ్ మాటలను ఏమాత్రం పట్టించుకోదు. యథాతథంగా స్వీకరిస్తుంది అది ఈ మాటల్ని. ప్రస్తుతం అనుభవిస్తున్న వాటి పట్ల ఆనందంగాను కృతజ్ఞత పూర్వకంగాను ఉండడం మనము నేర్చుకోవాలి. అట్లా మీరు ఆలోచిస్తున్న ప్రతి వాటిని సృష్టిలో పంపిస్తున్నారు మీ ఆలోచన తరంగాలను. పంపబడ్డ ప్రతిదీ తిరిగి పంపించబడ్డ దగ్గరికి తిరిగి వస్తుంది. అంతే కదా, నువ్వు ఎటువంటి ఆలోచనలు పంపిస్తావో అదే తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఇంకొకరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంకొకరు మన పట్ల ఏ విధంగా ఉండాలని మనం అనుకుంటామో మనమే ముందు వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, ఆ రెస్పెక్ట్ ఏదో, ఆ గౌరవము, ఆ ఒక మర్యాద, ఆ కృతజ్ఞత అనేది ఇచ్చామనుకోండి, తిరిగి అవే పొందుతాం మనం. ముందు మనం ఆశిస్తూ అవి ఇవ్వకుండా ఉన్నామంటే అది సరైనది కాదు కదా. ముందు మనం వేరే వాళ్ళు మనకి ఏది ఇస్తే మనం హ్యాపీగా ఉంటామో అది మనం ఇవ్వడం అలవాటు చేసుకుంటే, అలా సృష్టిలో మనం ఏదైతే ఇస్తామో ఆ కృతజ్ఞత అనేది, ఆ ఒక థ్యాంక్ఫుల్నెస్ అనేది, ఏదైనా సరే అది మళ్ళీ మనమే తిరిగి పొందుతాము.
అలా కాకుండా అప్పుల గురించి మాట్లాడుతూ వాటి గురించే చింతిస్తూ శోక సాగరంలో మునిగిపోతుంటే దాని గురించి ఆలోచిస్తూ అప్పు ఎలా పుడుతుందో, ఎలా తీర్చాలో, అది తీర్చడానికి ఎంతకాలం పడుతుందో, ఇలాంటి బాధ, ఇలాంటి భావాలతో, అలాంటి ఆలోచనలతో, అలాంటి శోకంతో దాని గురించే ఆలోచిస్తూ, అలాంటి భావాలనే అలాంటి భావాలతో కూడిన సిగ్నల్స్‌నే మీరు పంపుతున్నారు సృష్టిలోకి, విశ్వంలోకి. అప్పుల పాలైనందుకు చాలా చాలా కుమిలిపోతున్నాననే పదాలు పదే పదే మంత్రంలా ఉచ్చరిస్తూ ఉంటే, మరి అదే ఆ వైబ్రేషనే వెళ్తోంది విశ్వంలోకి. తిరిగి అవే మీ జీవితంలో ఆకర్షించుకుంటున్నారు. యద్భావం తద్భవతి. కాబట్టి మనం ఏది పలుకుతున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఏది ఆలోచిస్తున్నామో, ప్రతి దాన్ని మనం మనం వినాలి. అందుకే సార్ చెప్తారు వినడం నేర్చుకోండి. ముందు మీరు మాట్లాడే మాటల్ని వినండి. ఎప్పుడైతే మీ నోటి నుంచి వచ్చే పదాలు మీరు వినడం నేర్చుకుంటారో, అలవాటవుతుందో, మీ నోటి నుంచి వచ్చే పదాలు కరెక్ట్‌వా? రాంగా? అనేది మీకు తెలుస్తుంది. రాంగ్ అయితే వాటిని బయటికి తేరు. వాటిని అక్కడితోనే సమాప్తం చేసుకుంటారు. విశ్వంలోకి మనం సరైన పదాల్ని వదలాలా? సరైన జ్ఞానాన్ని ఇవ్వాలా? మనకు ఉపయోగపడిండాలి, ఇతరులకు ఉపయోగపడిండాలి. అప్పుడే మనకు ఆ ఒక ఆకర్షణ సిద్ధాంతం అనేది అర్థమైనట్టు. వాటినే మనం ఆకర్షించుకుంటున్నాం. కాబట్టి మనము ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం అనేది మన జీవితంలో ఏ విధంగా అన్వయింపజేసుకోవాలో, ఏ విధంగా దాన్ని మన మనం సృష్టించుకోవాలో అన్నది మనం తెలుసుకున్నాం కదా! కాబట్టి మనము వాటిని ఆకర్షించుకుందాం. ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. ఎందుకంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ మన జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి వాటినే మనం ఆకర్షించుకుందాం. అలాగే మాట్లాడుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం అద్భుతంగా ఆకర్షణ సిద్ధాంతం చెప్పారు. నిజంగా గొప్ప విషయమే. మనం ప్రతిదీ అంటే మనం కానీ ఒకసారి మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏం జరిగాయని మనం కానీ మెమరీ వేసుకుంటే మనం అనుకున్నవే జరిగాయి. అంటే ఎవరు ఏ బ్రహ్మదేవుడు మన నుదుటి రాత రాయలేదు, ఎవరు రాయలేదు. మన ఆలోచన మన వాక్కు ద్వారా మనం ఏం పలికామో, మన ఆలోచన ద్వారా ఏం చేస్తామో అదే మన జీవితంలోకి వచ్చాయి. అది నేను పత్రి సార్ మీరు అన్నట్టు పత్రి సార్ విన్న తర్వాత ఆయన చెప్పినప్పుడు విన్నప్పుడు నాకు అప్పుడు ఆలోచన చేశాను మొదటి నుంచి. నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను ఏమేమైతే అనుకుంటున్నానో నిజంగా అవే కదా కరెక్ట్గా నేను అనుకున్నవే కదా జరిగాయి. నా ఆలోచన అంటే తెలియకని చేసిన ఆలోచన కూడా చిన్నప్పుడు మనం ఏదో తెలియక చేసిన ఆలోచన కూడా మన వాక్ ద్వారా వచ్చినవో ఆలోచన ద్వారా వచ్చినవో అదే జీవితంలో వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఓ ఇదంతా మన మన జీవితాన్ని మనమే నిర్ణయించుకున్నాం. అంతేగాని ఇది ఏ దేవుడు మనకి రాయలేదు. మన కర్మని ఎవరు తొలగించరు. అంటే మనం చేసే పనిలో మంచైనా చెడినా అది మనం అనుభవించవలసిందే అని అప్పుడు నాకు అర్థమైంది. నిజంగా మహానుభావుడు మీరు అన్నట్టు గొప్ప ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు దేహభావంతో ఉన్నాము. ఈ దేహమే నేను అనుకునే ఎన్ని జన్మలు తీసుకున్నామో మనకి ఎరుక ఉండకపోవచ్చు. కానీ ఈ జన్మలో గురువు ద్వారా మనం తెలుసుకున్నాం. నేను శరీరం కాదు ఆత్మని. అంటే ఎన్ని జన్మలు తీసుకున్నామో ఈ ధ్యానం అందడానికి కారణమైన ఈ జన్మలో కూడా మనం ఎంతో సాధన చేసి ఉంటేనే ఇందులో అడుగు పెట్టాము. కాబట్టి ఇదంతా చాలా గొప్ప విషయమే అనేసి ప్రతిదీ అర్థమైంది ఆ మహానుభావుడు వల్లే. నిజంగా మీరు అన్నట్టు ఆయన ఇచ్చిన జ్ఞానం అల్టిమేట్ అండి. రోజు ఇలా సజ్జన సాంగత్యం ద్వారా వింటూ ఉంటే మనం ఏంటి మనకి అర్థమవుతుంది. మన లక్ష్యం ఏంటి, మనం ఎందుకు మనం మాట్లాడి ఇప్పటికైనా ఎంత జ్ఞానం చేశామని గొప్ప కాదు. ఎంత జ్ఞానాన్ని మనం తెలుసుకుని ఆచరణ చేస్తున్నాం అనేది గొప్ప. ధ్యానం చేస్తాం, ఏటో శక్తిని తీసుకుంటాము. కానీ ఈ సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటాము. ఓ నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా మారాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆటోమేటిక్గా మన స్వాధ్యాయం ద్వారా ఆ గురువులు ఆచరించింది మనం తెలుసుకుంటాము. అప్పుడు మన జీవితంలో ఇలా అంటే వాళ్ళు ఎంత కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నా మనకి అంత ఈజీ, మనకి చాలా ఈజీగా అరటిపండు తొక్కొలిసినట్టు ఇచ్చారు మహానుభావుడు. కానీ ఈ సాధనలో కూడా మనం ముందుకెళ్ళాలంటే కొన్ని మన విషయాలు తెలుసుకోవాల్సింది ఆ పుస్తకాల స్వాధ్యాయం ద్వారా మనల్ని మనం అర్థం చేసుకుంటాము. ఒక గురువుల తాలూకు విన్నప్పుడు
ఇలాగ సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో మంది యొక్క ఒక అనుభవ జ్ఞానాన్ని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మనం తెలుసుకోవడం వల్ల మనకు తెలియకనే మన ఆత్మ పరిణితి చెందుతూ ముందుకు వెళ్తాం. అప్పుడు మన వాక్కుని మన ఆలోచనని మార్చుకుంటాం. నిజంగా చాలా గొప్పగా చెప్పారు మేడం. ఆకర్షణ సిద్ధాంతం నిజమే, భూమి ఎలాగ ఆకర్షిస్తుందో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణ సిద్ధాంతం లోనైన వాళ్ళే. అది దాన్ని బట్టే మన జీవిత ప్రణాళిక ఉంటుంది. మీరు చెప్పారు ఆ గురువు తాలూకువి నిజంగా గొప్ప విషయాలు చాలానే. మనం ఎన్నో తెలిసినా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం కాబట్టి మన మననం చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం చక్కగా మన ఆత్మను ఉద్ధరించుకుంటా మన లక్ష్యం నెరవేరుతుంది. చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు మేడం నిజంగానే. ఆ అంటే సులువైన పదాలతోటి చక్కగా స్టోరీస్ తోటి మనకి అర్థమయ్యేటట్టు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడతారా లేకపోతే ఏమైనా? అనురాధ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మనకి తెలుసండి, ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని తెలుసు. కానీ ఏంటంటే ఆ టైంలో మనం ఎరుకను కోల్పోవడం వల్ల మనం అలాంటి మాటలు వచ్చేస్తాయి మన నోట్లో నుంచి. తర్వాత మళ్ళీ ఏమనుకుంటాం, అయ్యో నేనేంది అలా మాట్లాడేశాను అని చెప్పని. పూర్తి ఎరుకతో కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేన్నైనా స్వీకరిస్తామండి. అంటే ఆ ఆ, అప్పుడు పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, మీరు చెప్పింది కరెక్టే అండి, నిండుకుంది. అలాగా చాలా బాగుందమ్మా నిజంగానే. దీన్ని కానీ మీరు చెప్పింది కానీ మేము కానీ దాన్ని ఆచరించామంటే మాత్రం చాలా అద్భుతంగా ఎదుగుతామండి. చాలా బాగుంది, సూపర్. బాగా చెప్పారమ్మా, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి చెప్పంగా 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 అది బలంగా నాటుకోబోతుంది మనం సబ్ కాన్షియస్ మైండ్లో. అంటే బాగా వింటూ ఉండాలి. మీ ఆడియో కూడా రేపు వచ్చిన తర్వాత ఫ్లైయర్ అప్పుడు వింటూ ఉంటే బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా బాగా పనిచేస్తుంది లోపల. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా మేడం తోటి? చాలా బాగుందండి మేడం గారు చెప్పింది. చాలా మనసుకు అద్దుకుంది. తర్వాత ఏమో భూ ఆకర్షణ శక్తి ఎలాగో మనిషికి కోరికలు లేనిది లేదు. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. ఆ మేడం గారు చెప్పినట్టు కుక్క ఆవేలిసి చక్కగా తినేసి వచ్చేసాయి అనమాట. రేపటి రోజు గురించి వాడికి చింత లేదు. మనకి రేపు రోజుకి ఇంకేం దాచుకోవాలి అన్న చింత వలన ఇంకెన్ని మోసుకెళ్ళిపోవాలని వాడు ఏమీ తేకుండా అక్కడే ఉండిపోయారు. ఆ కథ మట్టుకు చాలా బాగా మేడం చెప్పారు. చాలా బాగుందండి. మనిషికి కోరికలు లేనివాడు ఉండాలి, కానీ మనకు ఆ కోరికలు తగ్గకుండానే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం గురించి మేడం గారు చాలా బాగా చెప్పారు. చాలా బాగుందండి. చాలా ధన్యవాదాలు మేడం, చాలా బాగా చెప్పారు మీరు. ఆ కథ మట్టుకి ఎంత బాగా చెప్పారు మేడం. నిజంగానే మనిషి ఎన్ని కూడబెట్టేసుకుందాం అనుకుని ఏది తేలేకపోయాడు. అది చాలా బాగుంది మేడం. నిజమే కదండి. అందరి పరిస్థితి అలాగే ఉంది మేడం. అండి అందరి పరిస్థితి అలాగే ఉంది కదా, మనుషుల పరిస్థితి అంతే మేడం. చాలా బాగుంది. అంటే ఒక్కదాంతో తృప్తి పడరు అనమాట. ఇది తీసుకెళ్ళిపోతే రేపు ఇంకోటి ఇంకేది కావాలో అనుకోని వాడు ఏది తేలేకపోయాడని చాలా బాగా చెప్పారు మేడం. ఇవాళ మేడం అన్నట్టు మీరు రిపీట్ చేసుకుంటుంటే రోజు రోజుకి మాలో ఒక తనోగుణం మారుతుంది అని అనుకుంటున్నా. చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారు మేడం తోటి? చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా థ్యాంక్ యూ. ఇంత బాగా వింటున్నందుకు, ఇంతమంది మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ మనం పొందుతున్నందుకు నిజంగా బ్రహ్మాస్ మెడిటేషన్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనకి ఇస్తూ మనకి ఇంత నాలెడ్జ్ మంచి మంచి మాస్టర్స్ తీసుకోవచ్చు. మనకి అంటే ఆ ఛానల్ వారికి థ్యాంక్ యూ. మాకు జ్ఞానం అందించిన మేడమ్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మేడం గారికి శతకోటి ధన్యవాదాలు. అలాగే జూమ్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా అనంతకోటి పాదాభివందనాలు. అలాగే మన బ్రహ్మస్ పితామహ పత్రి స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు, పాదాభివందనాలు. మేడం మీకు కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత జ్ఞానాన్ని
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చారండి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ.